హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. మీరు ఏం పొరపాట్లు చేస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, మీ భర్తతో మీరు ఎలా ఉంటున్నారు, మీ భార్యతో మీరు ఎలా ఉంటున్నారు, అవన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. అది ఖచ్చితంగా మీ కుటుంబంలో కూడా, మీ ఊర్లో కూడా ఎప్పుడో అప్పుడు జరిగే ఉంటుంది. ఖచ్చితంగా వినండి, చూస్తే కానీ తెలుస్తుంది. అవునా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, మరి ఏంటంటే ఒక గయ్యాళి భార్య ఉంటుంది ఫ్రెండ్స్. ఆవిడేం చేస్తుందో తెలుసా? పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆవిడ ఏ టైంలోనైనా లేకనివ్వండి, మాట్లాడితే ఏమంటారంటే, అమ్మో నేను 4 గంటలు లేస్తున్నాను, 5 గంటలు లేస్తున్నాను, పొద్దున్ననగా లేసాను అంటూ ఉంటారు కొంతమంది. కానీ లేచి చేసే పని ఏంటో తెలుసండి? పిల్లల్ని తిట్టడం, భర్తను తిట్టడం, అత్తమామలు ఉంటే అత్తమామలను తిట్టడం, ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు గురించి చెప్పుకోవడం, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని ఆడిపోసుకోవడం. కొందరు చేస్తారు ఇట్లాగా, అయ్యే చేస్తూ ఉంటారు అందరూ. కొంతమంది, అందరూ అని కాదు, చేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. చేయని వాళ్ళకి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి, మీరు అలా చేయరు. చెడ్డవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సరే అని చెప్పి పాపం భర్త లెగిస్తాడు, లేచి తను ఏదో ఇంట్లో కావాల్సిన సామాన్లు, పాలని, ఇడ్లీలని, తర్వాత కూరగాయలని, ఇంట్లో కావాల్సిన ఏయో తన పని తను చేసేసుకొని, తన పనికి ఏదన్నా పెడితే ఏదో తింటాడు, లేకపోతే లేదు. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, ఏమన్నా ఉందా తినడానికంటే, అసలు ఏమీ లేదు, వెళ్తారుగా బయటికి వెళ్ళి తినండి, ఇంట్లో ఏమీ లేదని చెప్తారు కొంతమంది. కొంతమంది అయితే ఏదో ఒకటి చేసి పెడతారులేండి. అది పెట్టేవాళ్ళ గురించి కాదు, పెట్టిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. అని చెప్పేసి అంటారు. పాపం పొద్దున్న లేచి వాళ్ళు పొలం పనులకు కానీ, జాబ్స్కి కానీ, సరే ఏదో పనికి వెళ్తూనే ఉంటారు కదండి. ఎంత పని చేస్తారండి పాపం వాళ్ళు. మనం ఒకసారి అర్థం చేసుకోవాలి కదండి. పాపం వాళ్ళు పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు, మనం ఏమన్నా పెడితే తిని వెళ్తారు. లేకపోతే కొంతమంది ఏముంది సర్లే అని చెప్పేసి, కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక తింటే తింటారు, లేకపోతే లేదు, అలా అని చెప్పి పనులకి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నానికి కనుక కదండి భోంచేసేది, అప్పటి వరకు పాపం వాళ్ళు అలాగే ఉండాలి కదండి. అందుకని చెప్పేసి మీకే చెప్పేది, భార్యలారా మీకే చెప్పేది వినండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మీ భర్త తాగుబోతావనివ్వండి, తిరిగిపోతావనివ్వండి, మిమ్మల్ని పట్టించుకొని వాడవనివ్వండి, అది ఎలాంటి వాడైనా సరే, ఒకసారి మీరు మంచి మనసు చేసుకొని ఉదయం ఏదన్నా ఇంట్లో ఉన్నదే, ఏ టీనో, కాఫీనో, ఇడ్లీనో, అట్టో, చపాతీనో ఏదో కొంచెం వేసి పెట్టండి. తినేసి వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. సరే వాళ్ళు ఇదో తాగుబోతుగా, తిరిగిపోతుగా, వ్యసనాలుగా ఉన్నారేమో, లోకంలో చాలా వాళ్ళు మంచివాళ్ళు కాదేమో. కాకపోతే మీరు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు మనసు కరిగిద్దండి నిజంగా. అయ్యో నేను ఇన్ని తప్పులు చేస్తున్నానే, తాగి ఇంటికి వెళ్తున్నాను, అయినా నా భార్య నాకు టిఫిన్ పెట్టింది, నేను పేకాట్లో, కోడి పందాలు ఇవన్నీ ఆడెళ్తున్నాను, అయినా సరే నా భార్య నాకు టీ కాఫీ పెట్టి అన్నీ నా కడుపు నింపి పంపుతుంది కదా, మళ్ళీ ఇలాంటివి నేను చేయకూడదు అని వాళ్ళ మనసు కనిపించాలండి. అంతే తప్ప నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు అవి చేస్తున్నావు, నువ్వు ఇవి చేస్తున్నావు అని చెప్పి వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఎప్పటికీ మారరండి. ఇది నిజమండి. మనం దేనినైనా సరే కోపంతో జయించలేమండి. ఒక్కసారి మంచి మనసుతో మీరు అలా చేసి చూడండి, ఖచ్చితంగా మీ భర్త ఖచ్చితంగా మారతాడండి. నేను చెప్పడమే కాదు, మీరు చేసి చూడండి ఖచ్చితంగా. ఏదో ఒక రోజు మీ భర్తకు మారకపోతే మళ్ళీ నాతో కామెంట్లో చెప్పండి, ఏమంటే మేము ఇవన్నీ చేస్తున్నాం కానీ మా భర్తలో మార్పు లేదు అని 2-3 రోజులు, 4-5 రోజులు, 10 రోజులు, 1 నెల రోజులు చేస్తే కదండి. చేస్తూ ఉండండి అలాగే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ భర్త మారతాడండి, ఖచ్చితంగా మారతాడండి. అందుకని చెప్పేసి వాళ్ళు ఏదో మనకు నచ్చిన పనులు చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి రానివ్వకోకుండా, తాగొచ్చాడని చెప్పేసి, కోడి పందాలు ఆడొచ్చాడని చెప్పేసి, పేకాట ఆడాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి రానివ్వకోకుండా తలుపేసేసి బయటే ఉండండి అని చెప్పేసి అలా చేస్తే ఎప్పటికీ మారరండి. ఇంకా వాళ్ళ మనసు గాయపడుతుందండి. వాళ్ళు 1-2 తాగేసి వస్తారేమో ఇంటికి, మళ్ళా మా ఆవిడ ఇలా చేసింది, మా పిల్లలు ఇలా చేశారని చెప్పేసి మళ్ళీ వెళ్తారు ఎక్కడికి, మళ్ళీ తాగడానికి. మళ్ళీ ఎలాగైతే ఈ పేకాట్ల కోసం, కోడి పందాల కోసం
అదేంటి బయట ఏయో చెడు వ్యసనాలు తిరిగి వాళ్ళు మళ్ళీ అదే ఆలోచన వచ్చి మళ్ళీ ఆ దారిలోనే పడతారు. అందుకని మంచిగా ఆలోచించి భర్తను దగ్గర చేసి కూడా చూడండి మీరు. అంతే తప్ప దూరం పెట్టడానికి కదా, వాడు చెడ్డోడే అయినా సరే ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం కదండి. ఎలాగో ఇంకా ఇంకెంత ఉందండి, ఇంకా కొంత ఉంటుందేమో జీవితం. ఎప్పుడు ఏమైద్దో చెప్పలేము, తెలియదు. కానీ ఆ ఉన్న కొన్నాళ్ళైనా సరే భర్తను ప్రేమగా చూసి చాలా ఆదరించి చక్కగా మంచిగా చూసుకుని హ్యాపీగా ఉండండి. అప్పుడు మీ అంత అదృష్టవంతులు ఎవరో ఉండరండి నిజంగా. అందుకే చెప్పేది, నేను చెప్పేది నిజమైతే ఒక కామెంట్ పెట్టండి. సరే, ఇప్పటి వరకు నేను ఏమని చెప్పాను? గయ్యాళి భార్య గురించి మాత్రమే చెప్పాను. కొంతమంది గర్విష్టి భర్తల గురించి కూడా చెప్తానండి నేను. ఇప్పటి వరకు భార్యను తిట్టాను, కానీ గర్విష్టి భర్తలు కూడా ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాపం భార్య పొద్దున్నే లేచి తన పనులేవే, ఆ ఊడ్చుకోవడం అని, ఆ కుండలు తోముకోవడం అని చెప్పేసి, ఆ బట్టలు ఉతుక్కోవడం అని చెప్పి, తర్వాత వంట చేసుకోవడం ఏదో పాపం చేస్తూనే ఉంటుంది ఆ భార్య. అయినా సరే అప్పుడు హడావుడిగా ఎప్పుడో 10ంటికి లేస్తాడు భర్త. కొందరు భర్తలండి, అందరూ నేను చెప్పట్లేదు, కొందరు భర్తలు మాత్రమే. లేచి ఏమంటాడో తెలుసా? ఏంటి టీ అయిందా, కాఫీ అయిందా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, క్యారేజ్ అయిందా, నేను పనికి వెళ్ళాలి, క్యారేజ్ అయిందా అని చెప్పి పాపం వాళ్ళని సతాయిస్తూ ఉంటారండి కొంతమంది భర్తలు. అప్పుడు పాపం లేచింది, వాకులు ఊడ్చుకుంది, తర్వాత కలాపు జల్లుకొని ముగ్గులు పెట్టుకుంది, అంట్లు తోముకుంది, తర్వాత వంట రూమ్ క్లీన్ చేసుకుంది, తర్వాత ఆమె ఏదో ప్రిపేర్ చేసుకుని పాపం ఆమె ఏం కూర్చోదు. కానీ వీళ్ళు స్నానాలు చేసేసి లెగిసి కూర్చొని వంట అయిందా, కాఫీ అయిందా, టీ అయిందా అని చెప్పేసి పద్దస్తమానం పాపం భార్యని ఏదో ఒక రీజన్లో తిడుతూనే ఉంటారు కొంతమంది. చిరాకు పట్టడం. సరే ప్రేమగా అడగండి. ఏమని? కొంచెం కాఫీ పెట్టవచ్చు కదా, కొంచెం టిఫిన్ పెట్టవచ్చు కదా, భోజనం రెడీ అయిందా, నా టైం అవుతుంది కదా, త్వరగా నా చేసి పెడితే నేను వెళ్తాను, తర్వాత చిన్న పనులు ఇంటి దగ్గర చిన్న పనులు తర్వాత మీరు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా అడగండి. అప్పుడు బాగుంటుంది. అంతే తప్ప ఏంటో మీరు మహారాజులాగా, తనేదో పని మనిషిలాగా కాఫీ అయిందా, టీ అయిందా, భోజనం అయిందా, నేను డ్యూటీకి వెళ్ళాలి, నేను పనికి వెళ్ళాలని చెప్పి పాపం ఆవిడ సతాయిస్తే ఆవిడ ఏం చేస్తుందండి? మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి. మీరు ఏదో ఉద్యోగం చేసి వస్తున్నారు కదా, మీరు ఏదో పనికి వెళ్ళి వస్తున్నారు కదా, నువ్వు ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా, ఏం చేస్తావు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎప్పుడు ఆ వంటగదిలోనే పడి వస్తూ ఉంటావు. ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు చేసిన పని ఏంటి? నువ్వు ఏం చేసావు? ఎప్పుడో లేచావు, ఏం చేస్తున్నావు? ఇంకా టిఫిన్ అవ్వలేదా? ఇంకా అన్నం కూర వండలేదా? నేను రెడీ అయ్యి ఎంతసేపు అయింది, ఇంకా పెట్టలేదని చెప్పి సతాయిస్తూ ఉంటారండి. కానీ అలా చేయమాకండి, పాపం మీ భార్య బాధపడుతుందండి. ఎందుకండి? మీ చేతనైతే కొంచెం హెల్ప్ చేయండి, లేకపోతే లేదు. అంతే తప్ప పద్దస్తమానం తను ఏదో ఒకటి వంకబెట్టి తిట్టడం, కొట్టడం. కొంతమంది అయితే పాపం అంతా పని చేస్తుంది, ఆ డ్యూటీకి వెళ్ళి వస్తాడు, లేకపోతే పనికి వెళ్ళి వస్తాడు, ఫుల్గా తాగేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం తన్నే, నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావు, నువ్వు చేసిన పని ఏంటి, నువ్వేం చేసి ఇంటి దగ్గరే ఉన్నావు, ఈ పని చేయలేదు. కొంతమంది ఇంట్లో కూడా రానికుండా తలుపులేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి భర్తలు కూడా ఉన్నారు. ఇందాక భార్యల గురించే చెప్పాను, కానీ అలాంటి భర్తలు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి కొంచెం మీ భార్యతో ప్రేమగా మాట్లాడండి. పొద్దున్నే మీరు ఏదో పనికి వెళ్తున్నారు, ఏదో జాబ్స్ చేసి వస్తున్నారు, తర్వాత ఎప్పుడో సాయంత్రమే కదా, తన కూడా ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఉన్నంతసేపు దెబ్బలాట్లే కాకుండా, ఆమెని విమర్శించడమే కాకుండా, కొంచెం ఆమెతో కూడా ప్రేమగా మాట్లాడినా, ఈరోజు ఏం చేసావు, ఏం తిన్నావు, ఏమైనా తిన్నావా, మాకు చేసి పెట్టడమే సరిపోతుందా, పొద్దున్న నుంచి నీకు ఒక్కటే పని, కొంతసేపు అయినా కూర్చోలేదు, కొంతసేపు అయినా సరే అసలు నీకు ఖాళీ లేదు, అయ్యో పాపం మా కోసం ఎంత కష్టపడుతున్నావు, మేమేదో అలా వెళ్ళి జాబ్ చేసి వస్తున్నాం, అలా వెళ్ళి పనికి వెళ్ళి వచ్చేస్తున్నాం, పాపం నీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే పని, నీకు కొంచెం కూడా రెస్ట్ లేదు అని చెప్పేసి కొంచెం ఆమెకి ఆనందం కలిగే విషయం 2-3 చెప్పండి. ఆవిడప్పుడు పద్దస్తమానం చేసిన పనులన్నీ పక్కన పెట్టేసి మీరు ఆ ఒక్క మాట చెప్తారు చూడండి, ఆ మాటకి ఆవిడ చాలా 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 హ్యాపీ ఫీల్ అవుద్దండి. నిజంగా ఆవిడ అంత పని చేస్తుందా? అప్పుడు మీతో ఎన్ని చిరాకులతో ఉన్న ఆవిడైనా సరే మీరు ఆ ఒక్క మాట చెప్పగానే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? అవన్నీ మర్చిపోద్దండి. అయ్యో అవునా, నేను మీకోసం కాక ఇంకెవరి కోసం అండి పనిచేసేది, మన పిల్లల కోసమే కదండి, మీకోసమే కదండి, నేనేం చేస్తున్నానండి, ఇంటి దగ్గరే కదా, నేను మీకు ఈ మాత్రం పనిచేసి పెట్టకపోతే ఇంకెందుకండి అంటది.
కాకపోతే మీరు ఏం చేసావు నువ్వు ఇప్పుడు వరకు ఏం చేసావు, ఏం చేసి పెట్టావు మాకు అని అంటే ఆవిడేమంటారు తెలుసా, అయ్యో ఇప్పుడు వరకు చేసిన పని అంతా వ్యర్థమే కదా, వృధానే కదా అని బాధపడుతుందండి. అందుకని చెప్పేసి భార్యతో మీరు కూడా ప్రేమగా మాట్లాడి చూడండి. ఎందుకంటే ఏంటండి ఎప్పుడు ఈ హడావుడి జీవితాలు, తర్వాత ఈ దెబ్బలాటలు మన జీవితం ఎంతండి, ఏ టైంలో ఏమవుద్దో చెప్పలేం. కొంతమందికి భార్యల్ని భర్తలు దూరం చేస్తారు, కొంతమంది భర్తలు భార్యలు దూరం చేసుకుంటారు. ఇలాంటివి కాకుండా ఎప్పటికైనా సరే మనకి ఏదన్నా వస్తుందండి, జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఏదన్నా జరిగి ఆపరేషన్లని, జ్వరాలని, కాళ్ళు ఇరచొచ్చి ఎన్నో ఉంటాయి. ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతాం అనుకోండి, అప్పుడు అందరూ చుట్టాలు, బంధువులు, ఎంత సొంత అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా, అన్నయ్య ఏం చేస్తారండి, అలా చూసి ఏ ఫ్రూట్సో ఏ 100 1000 చేతులు బట్టి వెళ్ళొస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఎవరుంటారండి, భార్యకి ఏమైందనుకోండి అక్కడ భర్త ఉంటాడండి, భర్తకి ఏమైందైతే అక్కడ భార్య ఉంటుందండి. రెయ్యింబవులు అక్కడ దోమలు ఉండొచ్చు, కరెంట్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ అన్నం ఉండొచ్చు లేకపోవచ్చు, స్నానం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ అక్కడ పదే 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 ఎవరుంటారండి, భార్యకైతే భర్త, భర్తకైతే భార్య. ఖచ్చితంగా వీళ్ళకి తప్పదండి. అందరూ వాడు తాగుబోతైనా, తిరిగిపోతైనా, భర్త మంచిది కాకపోయినా, గయాళదైనా సరే అక్కడ అప్పుడు వాళ్ళే ఉంటారండి. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరు ఉండరండి. మనకు చెప్తారు సేవ, మన ఆయన గారు వెళ్ళిపోగానే, మీ ఆయన అలా వెళ్ళాడు ఇలా వెళ్ళాడు, మీ ఆయన తాగొచ్చాడు అనుకుంటగా అని చెప్తారు చూడండి. తాగొచ్చాడు నువ్వేమనవా అయ్యని చెప్తారు చూడండి. వాళ్ళు ఎవరు ఉండరండి. తర్వాత మీ ఆవిడ మీరు వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఏం చేస్తుందో తెలుసా, ఖాళీయే కదా, ముచ్చట్లు చెప్పుకుంటా, ఆటలాడుకుంటా, పాటలు పాడుకుంటా చక్కగా ఏం చేస్తుంది. మీరు మాత్రం పని చక్కగా పొద్దున్న లేకగానే పనికి వెళ్ళిపోతున్నారు. మీ ఆవిడ ఇంటి దగ్గర ఏం చేస్తుందో మీకు అసలు తెలుసా అనేవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళైతే మాత్రం అండి అస్సలు వచ్చి ఉండరండి. కనీసం మన హాస్పిటల్కి వెళ్తే మన ఇరుగు పొరుగే కదా, వెళ్ళి పలకరించి ఒక పండో ఫలమో ఇచ్చి వద్దామన్న ఆలోచన కూడా ఉండదండి. కనీసం వాళ్ళు పలకరించడం, ఇలాంటి మాటలు చెప్పడానికైతే ఖచ్చితంగా వస్తారండి వాళ్ళు. అవునండి, మనం పోట్లాడుకుంటుంటే వాళ్ళకి చాలా ఆనందం అండి. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు టైం పాస్ అయిపోద్ది. కానీ ఇది మీరు గమనించక మా ఆయన అలా అన్నాడు, అక్క, చెల్లి, వదిన ఇలా అన్నాడు, అన్నయ్య మా ఆయన ఇలా చేస్తున్నాడు, అక్క మా ఆయన ఎలా చేస్తున్నాడు, మా అమ్మ ఎలా చేస్తుంది, మా తోటికోళ్ళు అలా అంటుంది, మా చెల్లి అలా అంటుందని చెప్పి అన్ని సాకులు చెప్తూ ఉంటారండి. అలాంటి పోట్లాట్లు అయితే పెడతారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. మనమేమవుతాం, అబ్బా అట్లా చెప్తే మనకు సింపతి వస్తుంది, మనం మంచి పనులు చేస్తున్నామని అని వాళ్ళు కానీ వాళ్ళు అలా అనుకోరండి. ఖచ్చితంగా మీరున్నంతసేపు అవునా అలా జరిగిందా, అదైతే ఎట్లా, అవును నిన్నంటాకే వాళ్ళకి నోరెలా వచ్చింది, అమ్మ నువ్వు ఇంత మంచిదాను కదా అని మీ దగ్గర అంటారు కదండి. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారు మళ్ళీ వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ ఏమని చెప్తారు తెలుసా, నిన్ను అలా అంటుందే, నిన్ను ఎలా అంటుందే, కానీ అసలు నిన్నంటాక ఆవిడ ఎలా సరిపోదు కదా, నువ్వు ఇంత మంచిదానివి, నిన్ను ఎలా అంటుంది, అసలు నిన్నంటాక ఆమెకి ఏ రైట్స్ ఉన్నాయంటారు. ఆవిడ దగ్గర ఆ మాట, నీ దగ్గర ఈ మాట అంటారు. కానీ అలాంటి వాళ్ళ మాటలని ఎప్పుడు బంధాలని, బంధుత్వాన్ని దూరం చేసుకోవద్దండి. ఎప్పుడైనా భర్తకి భార్య, భార్యకి భర్తేనండి. ఎప్పుడైనా తోడైనా నీడైనా. పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, కానీ ఎంతవరకు ఉంటారండి, కొంతసేపే. కానీ రోజు ఉండాలన్న వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా చూసేసి వస్తారు అంతవరకే తప్ప భార్య భర్తలకి ఒకరి గురించి ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉంటుందండి. ఏదైనా దీనిలో తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు కనీసం ఈ వీడియో మీ వరకైనా చేరుంటే, అంత టైం మీకుండుంటే, ఈ వీడియో చూసి అంత టైం మీరుంటే, గయాలి భార్య నువ్వు మారుతావు, గర్విష్టి భర్త నీవు కూడా మారుతావు అని చెప్పి ఆశిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో నేనేమో తప్పుగానే మాట్లాడుంటే కామెంట్ చేయండి ఒకటి. బాయ్ ఫ్రెండ్స్.